మీ నాన్న అంటే నాకు చాలా రెస్పెక్ట్, అంతకు మించిన అటాచ్మెంటు ఉంది. మా ఇద్దరి మధ్య ఎంత రిలేషన్షిప్ ఉన్నా తను ఫ్యాక్షనిస్టు, నేనేమో పొలిటీషియన్. కాబట్టి ఈ అటాక్ జరిగిన విషయంలో నన్ను ఎక్కువగా ఇన్వాల్వ్ కావద్దని మీ నాన్న చెప్పాడు. అందుకే ఈ మ్యాటర్లో నేను పబ్లిక్గా బయట రాలేకపోతున్నా. ఎనీవే, నాకు వచ్చినటువంటి కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దీని వెనక ఆర్కే అనే వ్యక్తి ఉన్నాడు. ఆర్కేనా? వాడు తెలుసా నీకు? నాకు తెలీదు అంకుల్. నాన్నకి తెలిసేమో కనుక్కో. ఈలోగా నాకు ఏ వివరం తెలిసినా నీకు వెంటనే తెలియజేస్తాను. థ్యాంక్స్ అంకుల్. ఏమన్నారు ఆనందరావు గారు? ఆనందరావు గారు నాకు తెలిసినంత వరకు చెప్పారు. మిగతా విషయాలు మనమే ట్రై చేయాలి. మీ అన్నయ్యకి ఏమైనా తెలిసేమో కనుక్కుందాం. ఒకసారి మీ అన్నయ్యకి ఫోన్ చేయి.
మీ అన్నయ్యకి ఫోన్ చేయి. హలో అన్నయ్య. హలో. ఈ కుట్ర వెనక ఆర్కే అనేవాడు ఉన్నాడని ఆనందరావు అంకుల్ చెప్పాడు. ఆర్కే అనేవాడు నీకు తెలుసా? ఆర్కే కానీ కేఆర్ అనే వ్యక్తి గురించి విన్నాను. కేఆర్? అవును. ఏం చేస్తుంటాడు? బిజినెస్ మ్యాన్. వాణ్ణి నేను ఎప్పుడూ చూడలేదు, కానీ పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు. ఏపీలోనే కాదు, కర్ణాటకలో కూడా కేఆర్కి చాలా బిజినెస్లున్నాయి. నెలలో 10 రోజులు ఇక్కడుంటే 20 రోజులు బెంగళూరులో ఉంటాడని తెలిసింది. నీ కాళ్ల కింద పనిచేసే వాళ్ళ ముందు నిన్ను కొట్టినప్పుడే నువ్వు ఒట్టి దద్దమైపోయావు సోదరా. చూడు భూషణ్, ఆయనుండగా నువ్వెలాగా అన్నవి కాలేవు. ఆయన పోయిన తర్వాత కూడా కాకూడదనే అందరి ముందు నిన్ను చెత్తనా కొడుకుని, ఐ మీన్ వేస్ట్ ఫెలోని చేస్తూ